రాజధాని అమరావతి మీద వైసీపీ విధానం ఏంటి, వైఖరి ఏంటి? గతంలో వాళ్ళు 3 రాజధానుల కోసం ఉన్నారు, అది వాళ్ళ పాలసీ. అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు మా పాలసీ 3 రాజధానులు అని చెప్పారు, అందరికీ తెలుసు. అది ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్థితి ఏమిటి? 3 రాజధానులు అన్నా కూడా ఎన్నికల్లో ఓటమి పొందారు కాబట్టి వైసీపీ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? మామూలుగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విధానాలను ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోడు. ఓటమి చెందినంత మాత్రాన అమరావతి పట్ల అతని వ్యతిరేకత ఇట్ గోస్ బియాండ్ ఇమ్మీడియట్ ఎలక్టోరల్ గెయిన్స్. అది చాలా డీప్ రూటెడ్ హేట్రెడ్. అందువల్ల ఎన్నికల తర్వాత అమరావతి గురించి లేక 3 రాజధానుల గురించి వైసీపీ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. అయితే తాజాగా బొత్స సత్యనారాయణ గారిని, ఆ పార్టీ సీనియర్ లీడర్ని, ఈ విషయం మీద ఒక ప్రశ్న అడిగారు విలేకరులు. ఏంటి మీ విధానం ఇంకా 3 రాజధానులేనా అని. దానికి బొత్స చాలా విచిత్రమైన సమాధానం చెప్పాడు. ఆ రోజు విధానం అది, అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి మేము 3 రాజధానుల వైపు మొగ్గు చూపాం. మరి ఇప్పుడేంటి మీ విధానం అని అడిగితే, మా విధానం పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని చెప్తామన్నాడు. అంటే లేదు, మా విధానం ఇప్పటికీ 3 రాజధానులే అని చెప్పడానికి సంకోచించాడు బొత్స సత్యనారాయణ. అది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారం జరిగిందా, లేక బొత్స వ్యక్తిగత స్థాయిలో భయపడి ఇట్లా మాట్లాడా తెలియదు. అంతర్గతంగా చర్చించుకొని చెప్తామంటే బహుశా బొత్సకి ఈ విషయం మీద క్లారిటీ లేదు. మా విధానం ఇప్పటికీ 3 రాజధానులే అని ప్రకటిస్తే ఏ రకమైన పరిణామాలు ఉంటాయో అని భయపడి ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం 3 రాజధానులు కాదు, అమరావతి రాజధాని మాకు ఆమోదయోగ్యమే, ఇప్పుడు ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులను బట్టి మేము కూడా మారాం అని చెప్పడానికి కూడా భయపడ్డాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడో తెలియదు కదా. అందువల్ల పార్టీలో సమగ్రంగా చర్చించి అప్పుడు చెప్తాం మేము బయటికి అని అన్నాడు. ఎన్నికలైపోయి 9 నెలలైంది. విధానపరంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నిర్ణయాలని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు వాటిని మార్చుకోవాలా, మార్చుకోకూడదా అనే అంశం మీద ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో చర్చ జరగలేదన్నమాట. విలేకరు అడిగిన ప్రశ్నని తప్పించుకోవడానికి బొత్స ఈ రకమైన సమాధానం చెప్పాడు. కానీ పార్టీలో సమగ్రంగా చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని, వాస్తవంగా వైఎస్ఆర్సీపీలో అటువంటి ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో రాజధానికి సంబంధించి మార్పులు వచ్చాయి అని చెప్పడానికి ఏ రకమైన ఇండికేటర్స్ లేవు. ఆయన ఖచ్చితంగా ఆ 3 రాజధానులకే కట్టుబడి ఉంటాడు. 3 రాజధానులకు కట్టుబడి ఉండటం అంటే విశాఖపట్నమే రాజధాని అని, అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేస్తాము అని. అప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం అయితే అదే. ఆ విషయాన్ని ఒప్పుకోలేక బొత్స ఈ రకంగా క్వశ్చన్ని డైవర్ట్ చేశాడు. జగన్ ప్రభుత్వం వాస్తవంగా అమరావతిని శ్మశానం చేయాలి, శ్మశానంగా మార్చాలి అని కోరుకుంది. అందుకోసం గట్టిగా ప్రయత్నించింది. అయితే అమరావతికి ఉన్న జాతక బలం ఏదో తెలియదు, కానీ అది మళ్ళీ రివైవ్ అయింది ఇప్పుడు. దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా కొంత వాగ్వివాదం జరిగింది. అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు కరెక్ట్గా. అదేంటంటే 9 ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే జరుగుతున్నాయి, సెక్రటేరియట్ ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే మీరు కూడా చేసుకున్నారు మీ ప్రభుత్వంలో, చేసుకొని శ్మశానం అని ఎట్లా అంటారయ్యా బొత్స గారు అంటే దానికి సమాధానం లేదు. మీరు కట్టింది టెంపరీ బిల్డింగ్స్ కదా, టెంపరీ బిల్డింగ్స్ అంటే 9 సంవత్సరాలుగా అందులో నడుపుతారా? మరి టెంపరీ బిల్డింగ్స్ కనుక అయితే 2019లో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ బిల్డింగ్లు ఎందుకు కట్టలేదు? ఎందుకు కట్టలేకపోయాడు? ఎందుకు గతి లేక అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మించిన ఆ సోకాల్డ్ టెంపరీ బిల్డింగ్స్లోనే ఎందుకు అసెంబ్లీ సమావేశాలు నడిపాడు? ఎందుకు సెక్రటేరియట్ నడిపాడు? దానికి సమాధానం లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే, అదేంటంటే అప్పటికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైఖరి అమరావతి పట్ల మారలేదు. అతనికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అమరావతిని మళ్ళీ సర్వనాశనం చేయడానికి ఎంత మాత్రం వెనుకాడాడు. ఇప్పుడు మిగిలిన ప్రశ్న, అతనికి ఆ అవకాశాన్ని ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది 2029 ఎన్నికల్లో.